హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బైరీ పార్ట్ 1 మూవీ చూడడం జరిగింది. అసలు బైరీ అంటే గ్రద్ద. సో ఇది పార్ట్ 1 అనమాట. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. సో ఇలాంటి ఒక సినిమా ఉందని నాకైతే తెలియదు. లాస్ట్ వీక్ ఓటీటీ రిలీజ్లో ఏం మిస్ అయ్యానని చూస్తే ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ అవుతూ ఉంది. సో ఇంకా ఈ మూవీని అయితే జీరో ఎక్స్పెక్టేషన్తో నేను చూశాను. ఇంకా 2 hours 20 minutes రన్ టైంతో ఈ మూవీ అయితే తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. సో ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో ఫస్ట్ 40 minutes చూసిన తర్వాత నాకైతే ఏంటి స్క్రీన్ ప్లే అంత నాన్ లీనియర్గా వెళ్తుంది, హీరో కోసం ఇంత ఇన్వెషన్ ఇస్తున్నారు ఏంటో అనిపించింది. కానీ తర్వాత మూవీ స్టార్ట్ అయిందండి, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకైతే. ఇంకా పావురాల పందాలతో అండ్ గ్యాంగ్ వార్స్తో కొన్ని చోట్ల మూవీ కొంచెం డౌన్ అయినట్టు అనిపించినా కానీ మిగతా చోట్ల చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. సో ఇదైతే ఒక రెగ్యులర్ ఫిల్మ్ అయితే కాదండి, రొటీన్ ఫిల్మ్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే పావురాల పందాల మీద ఎన్నో మూవీస్ వచ్చినట్టు నాకైతే గుర్తులేదు. అప్పుడెప్పుడో మారీ మూవీలో పౌరాల పందాలు అనే కాన్సెప్ట్ని కొంచెం టచ్ చేశారు, కంప్లీట్గా చూపించలేదు. ఈ మూవీలో మాత్రం ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఫుల్ మాస్గా తీశారు ఈ మూవీ. నేనైతే ఈ మూవీ చూసాక పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. పౌరాల రేసింగ్ అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ మూవీని ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే 2 చోట్ల లిప్ లాక్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ 20 minutes అయితే వైలెన్స్ విపరీతంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కన్యాకుమారిలో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో విలన్ దగ్గరికి అందరూ వచ్చి హీరోకి పెద్ద ఎలివేషన్ ఇస్తూ ఉంటారు, వాడిని ఏం చేయొద్దు, వాడిని వదిలే అని చెప్పి. అసలు ఈ విలన్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇందులో పౌరాల పందాలు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అండ్ సెకండ్ పార్ట్కి ఉన్న క్వశ్చన్స్ అన్ని ఈ మూవీలో చూడాల్సిందే. ఇంకా ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నేను ముందే చెప్పినట్టు పౌరాల రేసింగ్ని ఇంత క్లియర్గా, ఇంత బాగా, ఇంత డీటెయిలింగ్గా ఎవరూ చూపించలేదు ఇంతవరకు నాకు తెలిసి. అది కూడా లిమిటెడ్ బడ్జెట్లో అండ్ విఎఫ్ఎక్స్తో. ఇంకా నేను ముందుగా చెప్పినట్టే ఫస్ట్ 40 minutes అయిపోయిన తర్వాత పీచెన్స్ ట్రైనింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 25 minutes అప్ టు ఇంటర్వల్ వరకు అయితే మూవీ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ మనకు బిల్డ్ అవుతుంది. సో పావురాలతో ఒక మంచి సీన్స్ అయితే చాలా పడ్డాయి అండ్ అలానే పందానికి పావురాలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని డీటెయిలింగ్గా చూపించారు. సో నాకైతే పావురాల పందాల గురించి అసలు ఏమీ తెలియదండి. ఈ మూవీలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అలానే ఒక్కొక్క పావురాన్ని ఒక్కో రోజు టెస్ట్ చేస్తూ మధ్యలో గద్ద వాటిని ఎగురుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చూపించారు. ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. అండ్ లాస్ట్ 20 minutesలో ఫ్రెండ్షిప్ బాండింగ్ చూపించారు చూడండి, అదైతే హైలైట్ అని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ అంతకేం అనిపించలేదు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చిన్న సినిమా కాబట్టి అంత లోగా అయితే లో స్టాండర్డ్లోనే అనిపించాయి. అండ్ సాంగ్స్ కూడా అంతేం బాలేదు. ఇంకా ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో 40 minutes అని చెప్పాను కదా, అదే ఈ మూవీకి నెగిటివ్ అండి. ఈ 40 minutesలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల లవ్ స్టోరీని ఇరికిచ్చారు అండ్ అలానే హీరో ఫ్లాష్ బ్యాక్ని కొంచెంగా చూపిస్తారు. సో ఇదంతా ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నారంటే తర్వాత అర్థమవుతుంది, ఇదంతా సెకండ్ పార్ట్ కోసం ఇంట్రడక్షన్ లానే ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఒక గ్లిమ్స్ కూడా వదిలేరండి సెకండ్ పార్ట్కి. ఇంకా లాస్ట్ 40 minutesలో అయితే పవరాల్ రేసింగ్ అనేది ఏముండదు, మొత్తం డ్రామానే ఉంటుంది. అండ్ యాక్టర్స్ అందరూ కొంచెం కొత్త అవడం వల్ల అది కొంచెం నెగిటివ్ అయింది. సో క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు, ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఎందుకంటే తెలుసు కదా ఆల్రెడీ పార్ట్ 2 ఉందని. సో ఫైనల్గా ఈ మూవీకి మనకి ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ 40 minutes కొంచెం ఓపిక పడితే ఈ మూవీలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ అలానే ఒక కొత్త కాన్సెప్ట్ చూసిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.